దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం యేసు కోసమే అని దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనకి పరిచయం చేస్తున్న అంశము యేసునాథుని తిరుహృదయం. మన కనతలైన కథోలిక శ్రీ సభ జూన్ నెల 12వ తారీఖున ఈ యొక్క పండుగను కొనియాడుతూ ఉంది. యేసునాథుని తిరుహృదయము మనమందరం కరెక్ట్గా చూస్తే యేసునాథుడి యొక్క తిరుహృదయ పటాలను మనం చూస్తే మన ఇళ్ళలో ఉంటూ ఉంటాయి కదా. అందులో చూస్తే యేసయ్య హృదయం ఉంటుంది. అక్కడ హృదయం దగ్గర మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే, కరెక్ట్గా పరిశీలిస్తే అక్కడ కొన్ని అంశాలు ఉన్నాయి. అవేంటి అనంటే, మొట్టమొదటిది గుండెలో గుర్చబడిన బల్లెం. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను. బల్లెముతో పొడవగానే ఎమ్మటే ఏం జరుగుతుందంటే వెంటనే రక్తము నీరు స్రవించెను. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ ప్రపంచం మొత్తానికి రక్షణ యేసు ప్రభువారి యొక్క రక్తము క్రయధనముగా అర్పించడం ద్వారా మనం అందరం రక్షింపబడ్డాం. ఆ విషయం మనందరికీ తెలుసు. అయితే ఇందులో ఉన్న ఇంకొక మర్మం ఏంటంటే, కేవలం రక్తం మాత్రమే కాదు, నీరుని కూడా చిందిస్తూ ఉన్నాడు ఆ దేవాతి దేవుడు. నీరు అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. అంటే జీవజల నదులు మన హృదయంలో ఉప్పొంగాలంటే యేసయ్య హృదయం నుండి పరిశుద్ధాత్మ దేవుడు పుట్టాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పుడుతున్నాడంటే, మనందరి యొక్క పాపములను దేవాతి దేవుడు యేసుప్రభుల వారు మోసిన తర్వాత, తన రక్తాన్ని చిందించిన తర్వాత తన యొక్క దేహంలో రక్తపు చుక్క కూడా లేదు అని చారిత్రక ఆధారాలు తెలియజేస్తూ ఉన్నాయి. అంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, యేసయ్య తన యొక్క చివరి రక్తపు బొట్టు వరకు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఆ యొక్క బల్లెపు పోటు ఆనాడు కేవలం సైనికుడు ఏదో పొడిచాడు కదా, దాని తర్వాత రక్తము స్రవించింది కదా, నీరు స్రవించింది కదా. మరి మన యొక్క కనతలైన కథోలిక శ్రీ సభకి ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళికి దేవుడు తన రక్తం ద్వారా రక్షణ ఇచ్చేశాడు కదా, పరిశుద్ధాత్మను కుమ్మరించేశాడు కదా, ఇంకా సరిపోయిందిలే, అయిపోయిందిలే అని నిద్రపోవడం కాదండి. దేవుడు మనందరికీ ఏం చెప్తున్నా అంటే, మరలా ఆ యొక్క సైనికుడిలో మనం ఉన్నామేమో. సైనికుడు ఒక్కసారే పొడిచాడు, కానీ మనము ప్రతిసారి పాపము చేయడం ద్వారా, ప్రతిసారి మన సహోదరుని బాధ పెట్టడం ద్వారా, ప్రతిసారి మన పొరుగు వారిని దూషించడం ద్వారా, ఎప్పుడూ ఎవరినో ఒకరిని దూషించిన మాటలు, తీర్పు తీర్చే మాటలు, ఒకరిని అపహరణ చేసే మాటలు, అపహేళన చేసే మాటలు, ఒకరిని బాధ పెట్టే మాటలు, తల్లిదండ్రులను నిందించే మాటలు, కుటుంబ సభ్యులని అవమానించే మాటలు, దుఃఖపరిచే మాటలు, భార్యని కొట్టే తీరు, భర్తని ఎదురు తిరిగి మాట్లాడే మాటలు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడి హృదయము గాయపడుతూ ఉంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఒక తల్లిదండ్రులకి 2 పిల్లలు పుట్టారనుకోండి. ఆ 2 పిల్లలు కొట్లాడుకున్నా, తిట్టుకున్నా, కొట్టుకున్నా, లేదంటే కత్తులు తీసుకొని పొడుచుకొని చచ్చిపోతే ఎవరికి బాధ? చచ్చిపోయిన వాళ్ళు బాగానే పోతున్నారు. కానీ ఇక్కడ తల్లిదండ్రులకి బాధ. ఎందుకంటే 9 నెలలు ఆ తల్లి తన గర్భంలో మోసి కనింది కదా, ఆమె గుండె బరువైపోతుంది. కన్న పేగు బంధం ఏడుస్తుంది, దుఃఖిస్తుంది. దేవాతి దేవుడు మనల్ని కూడా కన్నాడు. తన రక్తాన్ని క్రయధనముగా అర్పించి మనల్ని కన్నాడు. అందుకే కీర్తనా గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ప్రభువు నాతో ఇట్లనను, నేడు నేను నిన్ను కనియుంటిని, నీవు నా కుమార్తెవు, నీవు నా కుమారుడవు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు మనల్ని కంటూ ఉన్నాడు. ప్రతిరోజు పాప సంకీర్తనం ద్వారా దేవుళ్ళు మరలా మనం పుడుతున్నాం, నూతనీకరించబడుతున్నాం. అందుకే పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 17వ వచనం అనుకుంటాను, అక్కడ వాక్యం ఇలా సెలవిస్తుంది, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. ఆమేన్, హల్లెలూయా. పాత జీవితం గతించిపోయినది, కొత్త జీవితం ప్రారంభమైనది. ఆమేన్, హల్లెలూయా. ఎలా జరిగింది ఇది? యేసు యొక్క తన రక్తాన్ని చిందించడం ద్వారా మనము నూతనంగా చేయబడ్డాం. ఆమేన్, హల్లెలూయా. పవిత్రులుగా ఎంచబడ్డాం. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతులుగా చేయబడ్డాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలని దేవాదేవుడు కోరుకుంటున్నా అంటే,
పదే 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 మరలా పాపంలో పడిపోయి మళ్ళా లేచి, మరలా పాపంలో పడిపోయి మళ్ళా లేచి. ఈ జీవితం కాదండి. ఇది లూసిఫర్ గాడు కూడా చేస్తాడు, అంటే సాతాను యొక్క బృందం కూడా చేస్తుంది ఈ పని. కానీ దేవుడి బిడ్డ మనబడుతున్న మనము చేయకూడదు. 119వ కీర్తన 11వ వచనము, కీర్తనకారుడు అక్కడ ప్రార్థిస్తూ ఉన్నాడు, ప్రభు, నేను నీకు ద్రోహముగా పాపము చేయకుండా ఉండుటకు కాను నీ వాక్కుని నా హృదయములో పదిలపరుచుకుంటుని. ఆమె నలియా. ప్రభువా, నేను నీకు మరలా ద్రోహము చేయొద్దయ్యా అని ప్రార్థన చేయగానే సరిపోదండి. వాక్కుని నా హృదయములో పదిలపరుచుకుంటుని. వాక్కు అనగా దేవుడే, యేసుప్రభుల వారు. ఆ దేవుడైన యేసయ్య మన హృదయంలో ఉంటే తప్ప దుష్టుడు మనలోకి ఎంటర్ అవ్వలేడు. దేవుడుంటే దుష్టుడు ఎంటర్ అవ్వరు. దుష్టుడుంటే దేవుడు కూడా వేచేస్తాడు. చూద్దాంలే, మెల్లగా నా బిడ్డ అడిగినప్పుడు చూద్దాంలే, పాప జీవితమే బాగుందంటలే అని మన పాపానికి మనల్ని ఈడ్చిపెట్టినప్పుడు మహాభయంకరమైపోతున్నాయి మన బ్రతుకులు, బీభత్సమైపోతాయండి. తట్టుకోలేము ఈ జీవితాన్ని. అందుకే చూడండి, పరిశుద్ధమైన గ్రంథంలో లేఖనాలు పలుకుతూ ఉన్నాయి, ఒక్క దెయ్యంతో పోయేది 7 దెయ్యాలు తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటుందంట. అంటే ఒక భర్త తాగుబోతు వ్యసనంతో ఉన్నాడు అనుకోండి, ఒక్కదాంతో ఊకోడు. స్మోకింగ్ హ్యాబిట్ ఉంటుంది. స్మోకింగ్ అంటే ధూమపానం యొక్క హ్యాబిట్ ఉంటుంది. మందు తాగుతాడు. దాని తర్వాత లేనిపోని ఆలోచనలు, వ్యభిచారపు తలంపులు, మొబైల్లో, టీవీలలో ఏంటేంటో చూస్తూ ఉంటారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఒక్కదాంతో విడిచిపెట్టరండి. ఒకదాని తర్వాత ఒకటి. ఒక్కసారి దెయ్యం తిష్టేసుకొని కూర్చుంటే అది ఖాళీగా కూర్చుంటుందా? ఇంకో 7 దెయ్యాలు తీసుకొచ్చి కూర్చుంటుందంట ఇంట్లో. పరిశుద్ధమైన గ్రంథం కొత్త నిబంధన చెప్తుంది. సేమ్ స్త్రీలకు కూడా అంతే. ఏదైనా వ్యామోహంతో వ్యభిచారపు తలంపులతో బ్రతుకుతున్నట్లయితే ఒక్క ఆలోచనతో ఆగదది. సారీ టు సే దిస్, దేవదేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డరా, ఒక్కరితో ఆగదది ఆ తలంపులు. పిచ్చి ఆలోచనలతో బ్రతుకుతూ ఉంటారు స్త్రీలు కూడా. భర్త భార్య కంటే ఇష్టం ఉండదు, భార్య భర్త కంటే ఇష్టం ఉండదు, ఇంకెవరో ఇష్టం ఉంటారు. అంటే ఎంత భయంకరంగా మారుతుందంటే కుటుంబం నరకమైపోతుంది. ఎందుకు? సాతాను నివసిస్తున్నాడు ఆ ఇంటిలో, దేవుడు కాదు. మరేం చేయాలి? యేసయ్య రక్తము ద్వారా మనం రక్షింపబడ్డాము. ఆమేన్, హల్లెలూయా. ప్రతిరోజు మనం ధ్యానించాల్సిన వాక్యం ఏంటంటే 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనము. యేసయ్య రక్తం చిందించాడు, అయిపోయింది, ఇక నేను మంచిగా నిద్రపోతానంటే కాదండి, వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించాలి. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనము, యేసయ్య రక్తము వలన మన ప్రతి పాపము శుద్ధీకరించబడెను. ఆమేన్, హల్లెలూయా. ప్రతిరోజు వాక్యం ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ప్రతి వారము వీలైతే ప్రతిరోజు, వీలైతే కనీసం 2 రోజులకు ఒకసారి, కనీసం లేదు అంటే కనీసం 15 రోజులకు ఒక్కసారైనా, 6 నెలలకు కాదండి, నన్ను అడిగితే నేను ఇదే చెప్తాను నా ఎక్స్పీరియన్స్ ద్వారా, 6 నెలలకు సరిపోదు. ఏంటది? పాప సంకీర్తన, దివ్య సంస్కరణ. అరే, కథోలిక శ్రీసభలో ఉంది, ఉచితంగా ఇచ్చాడు దేవుడు, ఉపయోగించుకోవడానికి. ఏంటండి, వేలు పెట్టి మనం కొంటున్నామా? మందు పెట్టి కొన్నట్టు లేదుగా, బారికెళ్ళి కూర్చున్నట్టుగా లేదుగా. దేవుడి సన్నిధికి వెళ్ళి కూర్చొని, ప్రభువా, నువ్వు ఇచ్చిన ఉచితమైన కృపను బట్టి నీకు స్తోత్రమయ్యా, దీన్ని బట్టి నాకు స్వస్థత వస్తుందయ్యా, పాప సంకీర్తన బట్టి విడుదల అవుతుందయ్యా, పాప సంకీర్తన తీయడం ద్వారా నా కుటుంబంలో రక్షణ నడుస్తుంది ప్రభువా అని ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో కుటుంబాలు బాగుంటాయి, కుటుంబాలు కట్టబడతాయి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దివ్య సంస్కరణ ఇట్స్ అ ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దేవుడు మనకిచ్చిన ఉచితానుగ్రహం. దీన్ని ఉపయోగించుకుంటే అద్భుతాలు చూస్తాం ఇంటిలో. ఆమేన్, హల్లెలూయా. చాలా మార్పులు వస్తాయి ఇంటిలో. ఆమేన్, హల్లెలూయా. దేవుడి యొక్క అద్భుతమైన ఆశ్చర్య కార్యములు, పరిశుద్ధాత్మ కార్యములు మన ఇంట్లో జరుగుతాయి. యేసు నామములో జరుగునుగాక. ఆమేన్. కానీ పాప సంకీర్తన అనేది సాంగ్యము పరిశుద్ధాత్మ దేవుడు పదే గుర్తు చేస్తున్నాడంటే హృదయ పరివర్తనము లేకుండా మనం జీవిస్తున్నామేమో. పరిశుద్ధమైన గ్రంథంలో మనం చూస్తే యేసుప్రభుల వారు అదే ప్రకటించారు, హృదయ పరివర్తనం చెంది జీవించండి ఇదిగో అని దేవదేవుడు చెప్తూ ఉన్నాడు. బప్తిస్మ యోహాను గారు యేసుప్రభుల వారి కంటే ముందు వచ్చాను, రానున్న అగ్ని నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడతారు? ఓ సర్ప సంతానమా, హృదయ పరివర్తనం కలిగి జీవించండి అని బప్తిస్మ యోహాను గారు చెప్పలేదా మనందరికీ? ఇప్పుడు దేవదేవుడు మనందరికీ కూడా అదే చెప్తూ ఉన్నాడు. పాపాలు ఎక్కువవుతున్నాయి రోజు రోజుకి, కరువులు ఎక్కువవుతున్నాయి రోజు రోజుకి, ఘోరమైన రోగాలు ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి. ఎక్కడో ఒక దగ్గర ఆల్రెడీ ప్లేగు అనే వ్యాధి కూడా మొదలైందని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అంటే తిండి ప్రభావం.
24 గంటలు బయట ఫుడ్, 24 గంటలు బయట ఫుడ్. అమ్మ పెట్టిన ఫుడ్ నచ్చదు, భార్య వండి పెట్టిన ఫుడ్ నచ్చదు, కుటుంబంలో ఉన్న స్త్రీలు వండి పెట్టే ఫుడ్ నచ్చదు. 24 గంటలు బయట. ఎలా వస్తుందండి ప్లేగు అనే వ్యాధి? ఒక ర్యాబిట్, దాన్ని ఏమంటారండి, ఎలుక సంథింగ్ ఏదో అది చేయడం వల్ల దాని ప్రభావము ఈ యొక్క ప్లేగు అనే వ్యాధి రాబోతుంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, జాగరూకులమై మనం ఉండాలి. కాబట్టి మొట్టమొదటిది మనం చూసింది, గుండెలో, యేసయ్య గుండెలో గుచ్చబడిన బల్లెం. మరలా 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 గాయమవుతుంది యేసయ్యకి మనం పాపాలు చేస్తూ ఉంటే. మరి ఎలాంటి పాపాలు చేయకుండా ఉండేది? పాప సంకీర్తన చేస్తూ ఒప్పుకున్న తర్వాత పరిశుద్ధమైన దేవుడు యొక్క వాక్యాన్ని పదే పదే ధ్యానించడం ద్వారా, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 16వ వచనం, క్రీస్తు మనస్తత్వము మనలో ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇక పాపం చేయనికి మనం ఇష్టపడమండి. పాపం చేయాలి అనే తలంపు కూడా మనకు అసహ్యంగా కనబడుతుంది. ప్రతిసారి ఎప్పుడైతే మనం పాప సంకీర్తన తీసి 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 దేవుడి యొక్క మనస్తత్వంతో మనం నింపబడుతున్నామో, పాపం అంటే విరక్తి పుడుతుంది, పాపం అంటే అసహ్యం పుడుతుంది, పాపం అంటే అసలు దాని జోలు కూడా వెళ్ళబుద్ధి కాదు. యోసేపు గారు ఏ విధంగా అయితే పాపం నుండి పరిగెట్టాడో మనము కూడా అలా పరిగెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడి కొరకై, మన ఆత్మని రక్షించుకోవడానికై, పరలోక రాజ్యము కొరకై. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మొట్టమొదటిది గుండెలో గుచ్చబడిన బల్లెము అలా పొడుచుకుంటూ ఉంటే ప్రతిసారి పాపం చేసినప్పుడల్లా మహాభయంకరం ఆ గాయం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. మన కుటుంబంలో ఎవరైనా తల్లిదండ్రులు బయట వాళ్ళు ఏదన్నా అన్నా పర్లేదండి, తీసి పక్కన పెట్టేస్తాం. కానీ అన్నీ తెలిసిన అమ్మే నీ వల్ల ఏ ఉపయోగం లేదురా అని అంటే ఎలా ఉంటుంది? అన్నీ తెలిసిన అమ్మ నాన్నే, లేదంటే అన్నీ తెలిసిన భర్తే, అన్నీ తెలిసిన భార్యే, అన్నీ తెలిసిన పిల్లలే సంపాదిస్తున్నప్పుడు, లేదంటే ఇంకేదైనా పని చేస్తున్నప్పుడు అన్నీ చేసి అయిపోయిన తర్వాత ఏం బాగాలేదు వంట, ఏం బాగాలేదు జీవితం, ఏం బాగాలేవు భర్త, ఏం బాగాలేడు భార్య, ఎందుకు చేసుకున్నానో ఏమో అని ఒక 10 ఏళ్ళ తర్వాత అంటే ఎలా ఉంటుంది? ఇన్ని రోజుల నుంచి ఎందుకున్నానో ఏమో వీళ్ళతో అని వాళ్ళ ముఖం మీదే మనం అంటే చచ్చిపోతారు లిటరలీ. అంటే గుండెలో వాళ్ళకి ఒక గాయం అండి, బరువు ఏర్పడుతుంది. ఆ గుండెలో ఉన్న ఆ మాట అది నెమరు వేసుకొని నెమరు వేసుకొని నెమరు వేసుకొని మామూలు విషయం కాదండి. కొంతమంది బిడ్డలు ఎట్లుంటారంటే దాని ఇన్నోసెంట్గా ఉంటారు. ఆ మాట తలంచుకొని 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 సూసైడల్ వరకు వెళ్తారండి. ఈ రోజుల్లో చూడండి, 10th క్లాస్ పాస్ అవ్వకపోతే తల్లిదండ్రులు అన్న మాటలు తీసుకొని సూసైడల్ వరకు ఎందుకు వెళ్తున్నారు విద్యార్థులు? వాళ్ళన్న బూతులు, వాళ్ళన్న మాటలు, తల్లిదండ్రులకి బుద్ధి జ్ఞానం పెరగక బిడ్డల్ని ఎట్లా ట్రీట్ చేయాలో అర్థం కాక తల్లిదండ్రులు ఫోన్లు పట్టుకుంటారు, పిల్లల్ని బుక్లు పట్టుకోమంటారు. ఎట్లా సాధ్యమవుతుంది అది? ప్రియమైన దేవుడి బిడ్డల, తల్లిదండ్రుల పెంపకంలో కూడా కరెక్ట్గా లేదు. అందుకే బైబిల్ పట్టాలా, భార్య పట్టాలా, బైబిల్ పరిశుద్ధమైన గ్రంథం, దేవుడి యొక్క వాక్కుని. భర్త పట్టుకోవాలి వాక్కుని, పిల్లలు పట్టుకుంటారు వద్దన్న వాక్కుని. ఆమేన్, హల్లెలూయా. తల్లిదండ్రులుగా నువ్వు నేనే పట్టుకోపోతే వాక్యాన్ని పిల్లలకు అందిస్తే పిల్లలు ఎలా పట్టుకుంటారండి? వద్దు, మొబైల్లో ఏమో ఉంది, మా నాన్న చూస్తున్నాడు, మొబైలే బాగుంది, మొబైల్ మా అమ్మ పట్టుకుంది, మొబైలే బాగుంది. పరిశుద్ధమైన గ్రంథంలో కలర్లు ఏం కనబడదు, మొత్తం ప్లెయిన్గా ఉంది. కానీ వాక్యము జీవితం, భవిష్యత్తుని ఏర్పరుస్తుంది, భవిష్యత్తుని కడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అన్నిటినీ మారుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడి మహిమార్థమే మనము బ్రతికేలా చేస్తుంది. కాబట్టి దేవుడి హృదయంలో తగులుతున్న ప్రతి గాయానికి కారణం మనమే, మన పాపాలే, మన ఆలోచనలే, మన తలాంతులే, మన పాపపు దేహమే, మన యొక్క చూపులే, లస్ట్ఫుల్ థాట్స్, వ్యామోహపు ఆలోచనలు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ప్రతి క్షణం కూడా మనం పాపం చేస్తూనే ఉన్నాం. దేవుడి యొక్క హృదయం కన్నీరు కారుస్తుంది. దేవుడి యొక్క హృదయము బల్లెము పొడిచినట్లుగా మరలా హృదయం నుండి రక్తము, నీరు స్రవిస్తూనే ఉంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇది మనకి మంచిది కాదు, గుర్తుపట్టాలి. ఇది మొదటిది. రెండవది, తిరు హృదయాన్ని మనం కరెక్ట్గా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే, పరిశీలిస్తే అగ్ని జ్వాల రగులుతూ ఉంటుంది. చూడండి, అక్కడ చిన్న క్రాస్ ఉంటుంది, గుండె దగ్గర, యేసయ్య గుండె దగ్గర చిన్న క్రాస్ ఉంటుంది ఆ యొక్క చిత్రపటంలో. దానికి చుట్టూరా గుండె మీద
అగ్ని ప్రజ్వలిస్తూ ఉంటుంది. దానికి అర్థం ఏంటి? దేవుడి యొక్క దైవ ప్రేమ అగ్ని జ్వాల ప్రపంచాన్ని మొత్తం కాపాడింది. యోహాను సువార్త 3:16 చూస్తున్నాము. తండ్రి యెహోవా ఈ ప్రపంచాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని గొప్పగా ప్రేమించాడు. కానీ నిన్ను నన్ను పాపంలో పడిపోతుంటే చూడలేక, పాపంలో నశించిపోతుంటే చూడలేక, అయ్యో నా ప్రజలు ఏమైపోతారో, నా బిడ్డలు ఏమైపోతారని తండ్రి యెహోవా తన ఏకైక కుమారుని కూడా బలిగా అర్పించేశాడు, మనందరి యొక్క పాపాల క్రయధనముగా. ఎంత గొప్ప ప్రేమ అంటే తండ్రి యెహోవాకు ఉన్నంత ప్రేమ, గొప్ప ప్రేమ. అంత మాత్రమే కాదండి, మానవులకున్న ఎమోషన్స్, మానవులకున్న హావభావాలు, ఆ యొక్క ప్రేమలో ఉన్న భావోద్వేగాలు మనం అందరం కరెక్ట్గా ఆలోచిస్తే మరియ తల్లి ఎంత మరణయాతన పడింది ఈ లోకంలో. అవును, తండ్రి యెహోవా పరలోకం అనుకుంటే ఈ లోకంలో ఆ తల్లి తన యొక్క గర్భంలో మాంసపు ముద్దగా పిండం ఏర్పడినప్పటి నుంచి నా దేవుడి చిత్తం నేను చేస్తున్నాను ఆనందపడింది. కానీ అదే సమయంలో మరియ తల్లి ఎన్నోసార్లు భయపడి ఉండొచ్చు, బాధపడి ఉండొచ్చు, దుఃఖానికి లోనై ఉండొచ్చు, నిరుస్థానికి కూడా లోనై ఉండొచ్చు అండి. ఎందుకంటే దేవుడి చిత్తము ఏముంది? ఇదిగో సిమియోను ప్రవక్త అంటున్నాడు, నీ హృదయంలో ఖడ్గము దూసుకొని వెళ్ళనున్నది ఆమె నలియ. ఆ క్షణం నుంచి అమ్మ మరియ తల్లి నిద్రపోయిందో లేదో అండి. మనం నిద్రపోతాం, కానీ దైవ సంభూతులు అంటే దేవుడి యొక్క చిత్తము చేయాల్సిన ఆ తల్లి నిద్రపోలేదండి. అందుకే ఆ తల్లి గుండె రగిలిపోతుంది బాధతో. కానీ దేవుడి చిత్తం కూడా చేయాలని ఆత్మ పరిశుద్ధాత్మతో కూడా రగిలిపోతూ ఉంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు దేనికి సాదృశ్యంగా ఉన్నాడు? అగ్నిని కూడా చూపిస్తున్నాడు. అవునా? ఎస్. అందుకే బప్తిస్మ యోహాను ఇలా అన్నాడు, ఇదిగో నేను నీటితో జ్ఞానస్నానం ఇస్తున్నాను, కానీ హృదయ పరివర్తన నిమిత్తమై నా తర్వాత రానున్నవాడు మీకు అగ్నితోనూ పవిత్రాత్మతోనూ జ్ఞానస్నానం ఇచ్చును. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అగ్ని అనగా ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యంగా ఉంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని అగ్ని స్తంభముగా దేవుడు వారి మధ్యలో ఉండి నడిపించినాడు. కాబట్టి అగ్ని అయినా మేఘమైనా ఇంకా ఏదైనా దేవుడి యొక్క పర్మిషన్ లేకుండా, దేవుడి యొక్క ఆజ్ఞ లేకుండా మన జీవితాలని ఏది ఏలదు. అది సాతానైనా ఇంకేదైనా. కానీ మనం దేన్ని అలౌ చేస్తున్నామో, దేనికి అవకాశాన్ని ఇస్తున్నామో ఒకసారి గుర్తు చేసుకోవాలని దేవుడి యొక్క ప్రేమ కలిగిన హృదయం మన హృదయాలతో మాట్లాడుతుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 8-9 ఇక్కడ మనం చూసుకుందాం. చూడండి, మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించెను గదా, ఇట్లు దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు. దేవుడి యొక్క ప్రేమ అగ్ని జ్వాల ఎంత గొప్పదంటే, మనం పుట్టక ముందే మన కొరకై తన యొక్క ప్రాణాన్ని బలిగా అర్పించేశాడు. మన మీదున్న ప్రేమ, మనం పాపాత్ములుగా ఉన్నప్పుడే మన కొరకు తన యొక్క రక్తాన్ని కార్చేశాడు. ప్రియమైన దేవుడు బిడ్డల, అంతేకాదు దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది, రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 39 ఒకసారి చూడండి. 39 పైలోకము గాని అధోలోకము గాని సృష్టిలో మరి ఏదియు కానీ వేరు చేయజాలదనుట నాకు నిశ్చయమే. అంటే దేవుడికి నాకు మధ్యలో ఏది కూడా అడ్డుగోడగా ఉండకూడదు. పునీత పౌలు గారు అంటున్నారు, నన్ను దేవుని నా నుంచి వేరు చేయలేదు. ఎందుకంటే దేవుడు నా కోసం చచ్చిపోయాడు, దేవుడు నా కోసం ప్రేమను కలిగి ఉన్నాడు. ఆ దేవుడు ఎంత గొప్పవాడంటే, ఒక స్నేహితుడు, మంచి స్నేహితుడు ఇంకో మంచి స్నేహితుడి కోసం ప్రాణం పెట్టడానికి ఆలోచించడేమో, కానీ ఒక మంచి స్నేహితుడు పాపాత్ముడి కొరకైతే ప్రాణం పెట్టడు. తిడుతున్నాడు, కొడుతున్నాడు, ఇంకేదో అంటున్నాడు. ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడు బాగున్నాడంటే ఈ మంచి స్నేహితుడు పాపాత్ముడి కోసం ప్రాణం పెట్టడండి. 24 గంటలు తిడతాడు ఆయన, 24 గంటలు ఏదో అంటాడు, నాకేం అవసరం, అంతెందుకు, ఒక 10,000 అప్పు అడిగి చూడు, ఈరోజు ఉన్నోళ్ళు రేపు కనవర్రు. అంటే ప్రియమైన దేవుడు పిలిచారా, 10,000 అప్పే ఇయ్యలేకపోతున్నాడు, అలాంటిది ప్రాణం ఇస్తాడా? కానీ దేవుడు ఇచ్చాడు, డబ్బులు కూడా ఇచ్చాడు. ఎక్కడ? ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 19 యేసుక్రీస్తు మహిమైశ్వర్యము నందలి మన ప్రతి అవసరత యేసు నామములో దేవుడు తీర్చేశాడు. ఆమేన్. హల్లెలూయా. సమయోచితమైన జ్ఞానముతో ఆలోచించగలగాలి. దేవుడి యొక్క హృదయంలో
దైవ ప్రేమ అగ్ని జ్వాల నీ కొరకు నా కొరకు ఇప్పటికీ కూడా రగులుతూనే ఉంది. నా బిడ్డని రక్షించాలి రక్షించాలి అని ఆ దేవుడి యొక్క హృదయం మనల్ని చూస్తూనే ఉంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అందుకే పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఆ దేవాదేవుడు తన అగ్నితో తన ఆత్మతో మనల్ని నింపాడు. ఇప్పుడు ఏ బిడ్డలలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రజ్వలిస్తూ ఉంటాడో, అగ్ని జ్వాల వలె రగులుతూ ఉంటాడో, వాళ్ళు మాత్రమే దేవుడు కొరకు చచ్చిపోవడానికైనా బ్రతకడానికైనా సిద్ధంగా ఉంటారు అని పరిశుద్ధమైన లేఖనాలు చెప్తున్నాయి. అంత మాత్రమే కాదు, గలతీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూడండి. గలతీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనము, కనుక ఇక జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇక జీవిస్తే క్రీస్తు కొరకే, మరణించుటైతే ఇంకా నాకు అది ఇంకా మేలే. ప్రియమైన దేవుడు బిడ్డలారా, క్రీస్తు కొరకే బ్రతుకుతాను, లేదంటే చచ్చిపోయినా పర్లే, దేవుడి కోసమే చచ్చిపోతాను, ఇలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా? లేదంటే నా జీవితం నేను చస్తున్నా, నేను బ్రతుకుతున్నా, ఊరేసుకుంటా, ఆత్మహత్య చేసుకుంటా, మందు దాగుతా అని ప్రియమైన దేవుడు బిడ్డలారా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి బ్రతుకుని బ్రతుకుతున్నాం మనం అందరం కూడా. పాప జీవితం ఉందేమో చూసుకుందాం. రెండవది ఇది, దేవుడి యొక్క ప్రేమ అగ్ని మనందరి కోసం మొరపెడుతూ ఉంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు చనిపోకూడదు, నేను నీకోసం చనిపోయాను అని ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనము. దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. హీ ఈజ్ లవింగ్ అస్ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. కాబట్టి ఈ ప్రేమను తప్పించుకొని మనం ఎక్కడికి వెళ్ళాలి? ఫ్రీగా ఉచితంగా ఇచ్చాడు దేవుడు. భర్తను అడుగుతాం కదా, నువ్వు నన్ను ప్రేమిస్తే ఫోన్ ఎందుకు చేయవు? భర్త భార్యను అడుగుతాడు కదా, నువ్వు నన్ను ప్రేమిస్తే 24 గంటలు నా పక్కనే ఉండాలి. లేదంటే కుటుంబ సభ్యులు ఎవరైనా ప్రేమిస్తున్నావా లేదా అని ఒకటేమని మనం ప్రశ్న అడుగుతూ ఉంటాం. ఎందుకని అడుగుతున్నాం? అపనమ్మకం, డౌటింగ్ నేచర్, అనుమానం అనే పెనుభూతం ఉంది. నన్ను ప్రేమిస్తున్నాడా నా భర్త, ఇంకెవరినైనా చూస్తున్నాడా బయట? నన్ను ప్రేమిస్తుందా నా భార్య, ఇంకెవరితోనైనా అన్న మాట్లాడుతుందా? ప్రియమైన దేవుడి బిడ్డ, ఇది అనుమానం అనేది దెయ్యం. దేవుడి ప్రేమలో ఇలాంటి అనుమానాలు ఉండవు. దేవుడు ఏర్పరిచిన బంధంలో ఇలాంటి అనుమానాలు ఉండవు. ఆ యొక్క హృదయంలో అలాంటి కపటం ఉండదు. అందుకే సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనం సెలవిస్తూ ఉంది, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును పదిలపరచుకొనుము, మన జీవన గతికి మూలాధారం అది. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అయ్యో వీడు మొన్నటి వరకు బాగానే ఉన్నాడు రా, ఇప్పుడేందో అడుక్కుంటున్నాడు రోడ్ల మీద అంటారు కొంతమంది. దానికి కారణం ఏదో కాదు, మన హృదయంలో ఉన్న కపటమే మనల్ని అలాంటి పరిస్థితికి తీసుకొస్తూ ఉంటుంది. మహిమార్థం, దేవుడు మహిమార్థం అయితే పర్లేదు, కానీ బుద్ధిపూర్వకంగా మన పాప జీవితాన్ని బట్టి మనం అలా మారాము అంటే అది దేవుడికి తెలుసు, నీకు నాకు తెలుసు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అదేవిధంగా మూడోది మనం చూస్తూ ఉన్నాము, ఆ యొక్క అగ్ని జ్వాల మీద పరిశుద్ధమైన స్లీవను. స్లీవ దేనికి గుర్తుగా ఉంది? శ్రమలకి గుర్తుగా ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనము, నేను మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును దారపోయును. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య మన మంచి కాపరి, తన ప్రాణాన్ని మన కొరకు దారపోసాడు. ఎక్కడ? స్లీవ మీద. శ్రమలను పడ్డాడు, నిందలను పడ్డాడు, అవమానాన్ని పడ్డాడు. ఒకరు ఊంచారు, ముఖం మీద కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు. అంత మాత్రమే కాదు, తల మీద ముళ్ళ కిరీటం గుచ్చబడింది. 3 అంగుళాల ముండ్లు తల లోపలికి దిగాయి. అంతకంటే ముందే గెస్తమైన తోటలో తన రక్తాన్ని చెమట దారులుగా దేవుడు కార్చాడు. అంటే ఎంత విపరీతమైన ఒత్తిడి గుండా యేసుప్రభుల వారు వెళ్ళారంటే, ఎందుకంటే మానవ శరీర రూపధారుడుగా ఉన్నాడు, నీకోసం నా కోసం రక్తాన్ని చిందించాలి కాబట్టి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క మూడో విషయంలో దేవుడు మన గొర్రెల కాపరి, తన ప్రాణమును మన కొరకు దారపోసాడనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటూ ఉన్నాము. 4వ అంశం మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ చుట్టూరా, హృదయం చుట్టూరా కూడా ముళ్ళ కిరీటం ఉందండి. ముళ్ళ కిరీటం అంటే ఏ విధంగా అయితే తల్లిదండ్రులు పిల్లల యొక్క జీవితం బాగుండాలి అని వారు ఏమీ కొనుక్కోకుండా, వారు మంచి జీవితాన్ని జీవించకుండా, డ్రెస్సులు బట్టలు కూడా కరెక్ట్ కొనుక్కోకుండా, నా కొడుకు బాగుండాలి, నా కూతురు బాగుండాలని వారు పొలాలు దున్నుతూ, పొలం పనులు చేస్తూ వీళ్ళని కార్లలో ఇప్పుతూ ఉంటారు, లేదంటే వీళ్ళకి మొబైల్ కొనిస్తూ ఉంటారు, వీళ్ళకి మోటార్ సైకిల్ అంటే ఏమంటారు బైక్స్ కొనిస్తూ ఉంటారు. అంటే వారికి లేని జీవితం వీరికి ఉండాలి అని మంచి చదువులు చదివిస్తూ ఉంటారు. అంటే వారు ముళ్ళ బాటని ఎంచుకున్నారు, వీళ్ళకి పూల బాటని ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులే అంత గొప్పగా ఆలోచిస్తే మరి మన యేసయ్య ఇంకెంత గొప్పగా ఆలోచించాలి. అందుకే ముళ్ళ బాటలో యేసయ్య నడిచాడు, పూల బాట అనే పవిత్రతలో మనని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు.
ముళ్ళబాట మన పాపాలు, మన ఆలోచనలు, మన శాపాలు, మన జీవితంలో ఉన్న ఎన్నో భయంకరమైన అతిక్రమాలన్నీ కూడా యేసయ్య తన భుజాల మీద మోయడమే కాదు, తన యొక్క తల మీద ముళ్ళ కిరీటముగా మోసాడు. మొత్తం గాయాలే, 5,548 ప్లస్ గాయాలు, లోతైన గాయాలు. అదేవిధంగా ముళ్ళున్నాయి దేనికి, కొరడాలకి కూడా. ఆ కొరడా దెబ్బలు కొట్టి తీస్తున్నప్పుడు మాంసపు ముద్దలుగా ఊడి వచ్చేదట. అబ్బో ఆమేన్, థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, అందుకే ఈ ముళ్ళ బాధ గుండా వెళ్ళిన దేవాతి దేవుడు, శ్రమల గుండా వెళ్ళిన దేవాతి దేవుడు, ఇంత భయంకరమైన వేదన మరణ యాతన గుండా వెళ్ళిన దేవాతి దేవుడు, బాధలు, గాయాలు, నిందలు, అవమానాలు పొందుకున్న ఆ దేహము ద్వారా మనకు స్వస్థత కలిగింది. ఆమె అలియా ఆ దెబ్బల ద్వారా మనకి ఆరోగ్యము చేకూరింది అని యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, కాబట్టి మనం అందరము కూడా మన కనతలైన కథోలిక శ్రీసభ మనకు చెప్తున్నట్లుగా దేవుడు తనకి ముళ్ళ కిరీటము గుచ్చబడిందంటే మనకి గిఫ్ట్ ఆఫ్ క్రౌన్ అంటే దర్శన గ్రంథం చివరి వచనం అండి. దర్శన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దాం. దర్శన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం ఇక్కడ చూస్తే, మీకు కలగబోవు ఎట్టి శ్రమలను గూర్చి భయపడకుడు, ఆలకింపుడు. సైతాను మిమ్ము శోధించును, మీలో కొందరిని చెరలోనికి త్రోయించును. మీ బాధలు 10 రోజులు మాత్రమే, మరణించు వరకు విశ్వాసపాత్రులై ఉండు, అప్పుడు మీకు జీవ కిరీటమును అనుగ్రహించదను. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభువారు ముళ్ళ కిరీటమును మోసాడు, తీసుకున్నాడు శ్రమలను అన్నిటినీ, మనంన్నిటినీ దేవుడు మోసేశాడు. ఇప్పుడు మనకి నీతి కిరీటము అనే బహుమానము, ఆ యొక్క జీవ కిరీటాన్ని మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి దేవుడి యొక్క తిరు హృదయంలో ఉన్న ఈ యొక్క 5 అంశాలను మనం ధ్యానించుకుంటూ జూన్ 12వ తారీఖున కొనియాడబోతున్న యేసునాథుని దివ్య హృదయ పండుగ మహోత్సవ సందర్భముగా మనల్ని, మన కుటుంబాలను, మన భర్తలను, మన భార్యలను, పిల్లలను, లేదంటే తల్లిదండ్రులను, అత్తమామలను, కుటుంబ సభ్యులను, ప్రపంచాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, నాయకులని, అందరినీ, ముఖ్యముగా యాజకులను, మఠకన్యా స్త్రీలను ప్రభువా యేసునాథుని తిరు హృదయానికి అంటగొడుతూ, నిష్కలంక మాత హృదయానికి అంటగొడుతూ, పవిత్ర జోజప్ప గారి హృదయానికి అంటగొడుతూ, మేము అడిగినవన్నీ పొందుకున్నామని నజరేయుడని యేసు నామములో అడిగి పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.